బ్రహ్మదేవతలతో ఇలా అన్నాడు. ఆ మహాదేవుడు ఒక్కసారి బొమ్మలు ముడివేస్తే చాలు లోకాలు లోకపాలకులు నశిస్తారు. అటువంటి ఈశ్వరుని మనస్సు దక్షుని తిట్లనే అస్త్రాలతో నొచ్చుకుంది. పైగా ఇప్పుడు భార్యావియోగం కూడా కలిగింది. అటువంటి ఈశ్వరుని చేరి పరిశుద్ధమైన మనసుతో భక్తితో ఆయన పాదాలు పట్టుకుని శరణు వేడండి. అతడు ప్రసన్నుడైతే మీ కోరిక సిద్ధిస్తుంది అని ఇంకా ఇలా అన్నాడు. ఆ మహాదేవుని సమీపించడానికి భయపడకండి. ఆయనను చేరే ఉపాయం కానీ ఆయన రూపాన్ని బలపరాక్రమాల పరిమితిని కానీ మనమెవ్వరమూ చెప్పలేము. అతడు స్వతంత్రుడు. అందుచేత భక్తులకు అధీనుడై శరణాగతుల్ని రక్షించే ఈశ్వరుని దగ్గరికి వెళదాం అని చెప్పి బ్రహ్మ దేవ పితృగణాలు ప్రజాపతులతో కలిసి కైలాసాభిముఖుడై వెళ్ళి భాసురలీలగాంచిరి సుపర్వులు భక్తజనైక మానసోల్లాసము కిన్నరీ జన విలాసము నిత్య విభూతి మంగళావాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూవికాసి కైలాసము కాంతి నిర్చిత కులక్షితి భృత్సు మహద్విలాసమున్. దేవతలు భక్తుల మనస్సులకు ఉల్లాసం కలిగించేది, కిన్నరాంగనలు విహరిస్తున్నది, శాశ్వతైశ్వర్యాలకు శుభాలకు నిలయమైనది, సిద్ధులు గుహ్యకులు సేవిస్తున్నది, వెండి భూముల వలె ప్రకాశించేది, తన కాంతులతో కులపర్వతాల కాంతుల్ని జయించేది అయిన కైలాస పర్వతాన్ని చూశారు. జై శ్రీకృష్ణ.